హాయ్ అండి, నా పేరు ఇర్ఫాన్ బేగ్. నేను మెడిసిన్ చేశాను ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను ఈరోజు మీకు ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి ఏప్రిల్ 11వ తారీఖున మనకందరికి పోలింగ్ ఉందండి. ఆ రోజు ఓటర్ వేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద అవగాహన ఉండాలండి. ఎటువంటి రాజకీయ పరిణామాల మీద అవగాహన లేకుండా ఓటు వేస్తే ఆ ఓటుకి వాల్యూ ఉండదండి. అందుకే నేను మీకు ఈ వీడియో చేయబోతున్నాను. దీంట్లో నేను మీకు టైం వేస్టింగ్ లో 10-15 మినిట్స్ ఫటాఫట్ అన్ని రాజకీయ పరిణామాలు అన్ని డైమెన్షన్స్ లో మీకు కవర్ చేసి చెప్తానండి. అందులో ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఫస్ట్ వెరీ బిగినింగ్ లోనే చెప్పేస్తున్నానండి. సింపుల్ గా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు వైసీపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నాను. ఎందుకు అంటే గనా అది నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్ గా చెప్తానండి. ఇందులో చంద్రబాబు నాయుడు అడిగిన క్వశ్చన్స్ కి, ఆయన రైజ్ చేసిన క్వశ్చన్స్, ఆయన అడుగుతున్న వాటి అన్నిటికీ నేను క్లియర్ కట్ గా ఆన్సర్ చెప్తానండి. ఒకసారి ఈ వీడియో చూడండి, మీరు హ్యాపీగా మళ్ళీ ఓటు వేసుకునే దానికి మీకు అన్ని విధాలుగా రాజకీయ పరిణామాల మీద మీకు ఐడియా వస్తుందండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, నేను ఏమంటున్నాడంటే, చంద్రబాబు జగన్ కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు అని చెప్తున్నాడండి. నేను ఇప్పుడు దీనికి చెప్తాను. 2014లో టీడీపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునిందండి? బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 175 స్థానాలు 8 స్థానాలు బీజేపీకి కేటాయించిన పార్టీ ఏంటిదంటే టీడీపీ పార్టీ అండి. అంటే ఆ 8 స్థానాలు 4 స్థానాలు బీజేపీ పార్టీ విజయం సాధించింది. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని బలపరిచిన పార్టీ ఏది అంటే అది టీడీపీ పార్టీనండి. అందులో ఆ 4గిట్లో ఒక కామినేని శ్రీనివాస్ బీజేపీ క్యాండిడేట్ కి మనం కేబినెట్ మినిస్టర్ గా కూడా ఇచ్చినాడు. నేను చెప్పేది ఒకటి, 2014లో బీజేపీతో కలిసినాడు. అప్పుడేమన్నాడు, వైసీపీ పిల్ల కాంగ్రెస్, పైన తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్ అని చెప్పినాడు. 2019లోకి వచ్చేసరికి అన్నాడంటే, ఈయన అదే తల్లి కాంగ్రెస్ జాయిన్ అయిపోయి వైసీపీకి బీజేపీతో పొత్తుందని చెప్తాడండి. ఈయన అంతా ఆడుతున్న ఒక గేమ్ అండి. ఒకటి మీరు క్లియర్ కట్ గా ఆలోచించండి. అప్పుడేమో ఈయన మోడీతో ఉండేసి కాంగ్రెస్ తో వైసీపీ ఉందని చెప్తాడు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ తరఫున వచ్చేసి ఈయన మోడీ తరఫున ఉండదు ఈయన అంటాడు. అంతా ఈయనే మనకి అందరికి ఒక గేమ్ మన మీద ఆడుతున్నాడండి. చాలా మనసుతో ఒక మైండ్ పెట్టి ఆలోచించండి మీరు. ఇదంతా ఒక గేమ్ అండి. వైసీపీ క్లియర్ కట్ గా చెప్తాండి. ఏమని చెప్తాంది, ఎవరైతే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేస్తామని చెప్తాంది. అది ఏదైనా కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, థర్డ్ ఫ్రంట్ కానీ, ఫోర్త్ ఫ్రంట్ కానీ, ఎనీ పార్టీ ఎవరైతే మనకి ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉంటారో, ఇస్తామని చెప్తారో అదే పార్టీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారండి. చాలా క్లేవర్, చాలా మెచ్యూర్ డెసిషన్ అండి. ఎందుకంటే మనకి ఇప్పటికి ఇద్దరు మోసం చేశారు. అది అలా మోసం చేయకుండా ఉండాలంటే మనకి ఎంపీ సీట్స్ ఎక్కువ వస్తే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి మనం ఏమైనా మన ఆట ఆడుకోవచ్చండి. అందుకే మనము వైసీపీ పార్టీకి ఏ పార్టీతో పొత్తు లేదండి. కాంగ్రెస్ తో లేదు, బీజేపీతో లేదు, సిపిఐ, సిపిఎం, జనసేన, బిఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు లేదండి. కానీ ఒక్కరితో ఉందండి. ఆ ఒక్కరు ఎవరో కాదండి, మీరే. వైసీపీకి ప్రజలతోనే పొత్తుందని చెప్తున్నా అండి నేను. ఓకేనా? మళ్ళీ రెండోదండి, జగన్ కి ఓటేస్తే కేసీఆర్ కి ఓటు వేసినట్టు అని చెప్తున్నాడండి. 2014లో స్టేట్ డివైడ్ అయినప్పుడు కనీసం స్టాండ్ అన్నా తీసుకోలేదండి. స్టేట్ ని కలపాలా లేకపోతే డివైడ్ చేయాలా అని స్టాండ్ కూడా తీసుకోలేదని చంద్రబాబు నాయుడు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని చెప్తున్నాడు. జనాలు కొట్టుకుని చచ్చిపోతాండ్రు. తెలంగాణ ఏపీ పీపుల్ కొట్టుకుని చచ్చిపోతా అంటే ఆయన హ్యాపీగా చూస్తా కూర్చున్నాడండి. కాల్చుకోండి, చచ్చిపోండి, మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం చూస్తా ఉంటా. తటస్థ వైఖరి. స్టాండ్ తీసుకోలేదండి, తటస్థ వైఖరి. మీరు కొట్టుకుని చచ్చిపోండి, నేను హ్యాపీగా చూస్తా ఉంటా. నాకు ఎటుపైక లాభం అనిపిస్తే అటు సైడ్ దూకేస్తా. ఇదే అండి చేసింది 2014లో. ఇప్పుడు సరే ఎలాగో కొట్టుకున్నాం, విడిపోయినాం, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడండి, ఆంధ్ర కేసీఆర్ అన్నాడంటే ఆ ఉల్లోచారు సప్పగా ఉంటది, మీ బిర్యానీ కారంగా ఉంటది. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇప్పుడు డివైడ్ అయిపోయింది, మొత్తం వదిలేయాల. అదిలా ఇప్పుడు పోయి 2018లో ఆడపై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తో కలిపి పోటీ చేసినాడు. ఈయన పోటీ చేయగానే ఉంటే కాంగ్రెస్ కి 30 నుంచి 40 సీట్లు వచ్చేది. ఈయనపై ఆయన అడ్డుపులు వేసినాడు. ఆ ఉన్న సీట్లు మొత్తం టీఆర్ఎస్ కి. ఈయనే బలపరిచినాడు టీఆర్ఎస్ ని కూడా. ఆయన టీఆర్ఎస్ ని బలపరిచింది ఎవరంటే ఈయన చేసింది. ఈయన పోకని ఉంటే వాళ్ళకి 30 నుంచి 40 సీట్లు కాంగ్రెస్ కి వచ్చేది. ఇప్పుడు ఈయన చేసిన పనికి అక్కడ ఉండేటి కాస్త పోయినాయి.
ఒకటే చెప్తున్నానండి, మనము ఎప్పుడైనా గానీ మన పక్కన ఉన్న ఊర్లో ఒక ఇల్లు ఉందంటే ఆ ఇల్లు పక్కన ఉంటే ఇంటిది ఎప్పటికైనా మనము వాళ్ళతో కలిసిమెలిసి ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళతో ఎప్పుడు గొడవ పడుతుంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేమండి. అదే కౌటిల్య అర్థశాస్త్రంలో అంటాడు, మన పొరుగు రాష్ట్రాలతో మనం సఖ్యంగా ఉంటే, సామరస్యంగా ఉంటే వాటి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. కనీసం ఇంత మాత్రం కూడా తెలియదండి ఇతనికి. ఎప్పుడు పక్క స్టేట్లో గొడవ పడితే ఏమొస్తుందండి మనకి? ఒకటే చెప్తానండి, ఇప్పుడు మనము మన పిల్లలు, మన ఆంధ్ర పిల్లలు ఎంతమంది హైదరాబాద్ లో చదువుకుంటా అంటారు, ఎంతమంది కోచింగ్ తీసుకుంటా అంటారు, ఎంతమంది జాబులు చేస్తా అంటారండి. వీళ్ళు ఇప్పుడు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలన అక్కడ ఉండే ఆంధ్ర తెలంగాణ పిల్లల మధ్య ఏమన్నా గొడవలు జరిగితే, శాంతి భద్రత విఘాతం జరిగితే ఎవరండి చనిపోయేది? మన పిల్లలే. నష్టపోయేది ఎవరు? మన పిల్లలే. చంద్రబాబు నాయుడు ఏం కాదండి, ఆయనకి జెట్ సెక్యూరిటీ ఉండదు. చనిపోయేది మన పిల్లలు, ఏమైనా జరిగితే మన పిల్లలకే జరుగుతుంది. పోయేది మన పిల్లల భవిష్యత్తే. ఎందుకంటే మనకి హైదరాబాద్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే మనకి ఇంకా అమరావతి డెవలప్ కావడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు వీళ్ళతో మనము మనకి అవసరం ఎంతో ఉంది. వీళ్ళతో కలిసి ఉండాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎలాగో కలిసి అన్నదమ్ములు కలిసి ఉండలేకపోయినాం. కనీసం విడిపోయినా కానీ అన్నదమ్ములు కన్నా కలిసి ఉందాం అనే జ్ఞానం కూడా లేదండి వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఉన్న స్టేట్లని విడిపోయేదానికి ట్రై చేస్తాను, కలిపేదానికి ప్రయత్నించట్లేదండి వీళ్ళకి. అందుకే నేను చెప్తున్నా, ఓటర్గా వీళ్ళు చేయని పనులు, పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు చేయని పనులు ఓటర్గా మన మీద బాధ్యత ఉంది. వీళ్ళ ఇద్దరిని రెండు రాష్ట్రాన్ని మళ్లీ మనం కలిపి మన ఓట్లు జగన్ కి వేసి వీళ్ళిద్దరిని కలిపే బాధ్యత మన మీద ఉందని మీకు అందరికీ నేను చెప్తున్నానండి. ఇన్ని రోజులు మనిద్దరం కలిసి కొట్లాడుకున్నాం. ఇంకటి నుంచి మనిద్దరం కలిసి కొట్లాడాలి, మనిద్దరం కలిసి కొట్లాడాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నీకు క్లియర్ కట్ గా. మనకి ఎంతో అవసరం ఉంది విషయం కూడా గుర్తు పెట్టుకుని. ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటేనే సగం బలం. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ గా మొన్న అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ కొట్టుకుని ఆస్తులతో విడిపోయినారు. లాస్ట్ కి ఏమైందండి, అనిల్ అంబానీ దగ్గర డబ్బులు లేకపోతే, బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేకపోతే లాస్ట్ కి ముఖేష్ అంబానీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఒకసారి గుర్తు పెట్టుకుని ఎప్పుడైనా గానీ మన పొరుగు రాష్ట్రాలతో మనం కరెక్ట్ మంచిగా ఉంటేనే మనకి చాలా ఉపయోగం. అది ఒకటండి. మళ్ళీ మూడోది ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు, అనుభవం లేని వాళ్ళకి ఇవ్వకూడదు, అనుభవం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడితే రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్తున్నాడండి. ఒకటి అస్సలు అనుభవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదండి. ఎందుకంటారా, ఏ అనుభవం ఉందని నారా లోకేష్ కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 3 మంత్రి పదవులు కట్టబెట్టి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించి అసెంబ్లీలోకి పంపించాలనుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళంతా అసెంబ్లీకి పోయి మన మీద చట్టాలు తీసుకొస్తాడు. కనీసము మున్సిపల్ స్కూల్ ఎలిమెంటరీ క్లాస్ లో సీట్ కూడా సంపాదించిన క్యాండిడేట్ తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాడండి. ఇంకా ఇలానే వదిలేసి కొన్ని రోజులకి ఆయన సీఎం అవుతాడు. అందుకే ఆలోచించండి ఒకసారి. అనుభవం లేదని చెప్తుండే ఒక అనుభవాన్ని మనం ఇన్ని రోజులు నమ్ముకొని గన ఉండింటే గన మనకి ఒక ఎన్టీ రామారావు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేవాళ్ళు కాదండి. ఇంతవరకు మన రాష్ట్రాన్ని పరిపాలన గొప్ప నాయకులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరే. వాళ్ళకి ఏం పూర్వ అనుభవం లేదండి. డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళే ఎలా చేసినారు మీరే చూసినారు కదా. అంత మంచి నాయకులు ఎలా అయినారండి. ఒక అనుభవం ఉంటేనే సరిపోదు, వాళ్ళకి చేయాలన్న కసి, తపన, కోరిక కూడా ఉండాలా. అలాంటి కసి, కోరిక, తపన ఉన్న క్యాండిడేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారండి. ఆయనకి అనుభవం గురించి మాట్లాడుతున్నారు కదా, సరే అనుభవం దగ్గరికి రండి. ఆయనకి రెండు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, 3600 కిలోమీటర్లు ప్రయాణం చేసినారు. 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలన్న కసి, తపన, కోరిక, వీటికి అన్నిటికీ మించిన 40 సంవత్సరాల మరిగే యువరక్తం, ఇంతకు మించిన సీఎం క్యాండిడేట్ మనకి దొరుకుతాడండి? మీరే చెప్పిన ఇవన్నీ ఉండారా? ఇంకోటి అంటున్నారండి, 33 కేసులు ఉన్నాయి, ఈ కేసులు మాఫీ చేసుకునేదానికి అని చెప్తున్నారండి. 33 కేసుల్లో 25 కేసులు వచ్చేసి సమైక్యాంధ్ర గొడవలు పెట్టినట్టు అండి. మిగతాయి 8 కేసులు వచ్చేసి అమరావతి ల్యాండ్ పూలింగ్ లో పెట్టినట్టు. మిగతాయి 2 వచ్చేసి కేసీ దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చేసినప్పుడు పెట్టినట్టు. మిగతాయి 1 కేసు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నెసెసరీగా పెట్టినట్టు, అక్రమంగా పెట్టిన కేసులండి. సరే, ఇన్ని కేసులు ఉన్నాయి కదా అని చెప్తున్నారు కదా. ఇన్ని కేసులు మీకు ఇన్ని రోజులు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే కదండి గవర్నమెంట్ ఉన్నింది. తీసుకుని వెళ్లి జైల్లో వేయచ్చు కదండి. మరి ఈడీగా అప్పుడు పనిచేసింది జేడీ లక్ష్మీనారాయణ కదా, ఆయనకి చెప్పమనండి.
ఎవరే కానీ చెప్పండి. దీనికి ఈ కేసులన్నిటి ఉన్నాయి, వీటికి అన్నిటికీ బూచిగా చూపించి జనాల్ని ఈ క్యాండిడేట్ క్రిమినల్ అన్నట్టుగా చూపించి ఆంధ్రప్రదేశ్ జరిగే ప్రతి ఒక్క అరాచకం జగన్మోహన్ రెడ్డి తోయాలని చేస్తున్న ప్రయత్నం అండి. ఇదంతా చేస్తున్న గేమ్ అండి. ఏదైనా జరగని అతని మీద కేసులు ఉంటాయి, మన మీద రాదు. అతని మీదకి వెళ్ళిపోతాయి. ఏం చేసినా కూడా, మనం ఎటువంటి చేసినా కూడా మన మీద కేసులు లేవు, ఆయన మీద కేసులు ఉంటే తోసేయండి అని చేసేస్తున్నారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక ప్రజల కోసం చేసిన ప్రతి నాయకుడి మీద కేసులు ఉంటాయండి. హిస్టరీలో చూసుకోండి, చరిత్రలో చూసుకోండి. ప్రజల కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్క నాయకుడి మీద కేసులు ఉంటాయి. కేసులు లేకుండా ఎవరైనా నాయకుడు అయినాడు అంటే ఆత్రం ఉంటే నాయకుడు పనికిరాడండి. కావాలంటే నారా లోకేష్ ని పోయి ఒకసారి చూసుకోండి మీరు. ఇంకోరు అంటారండి, జగన్ సీఎం అయితే గన మీ ఆస్తులు లాక్కుంటాడు, మీ ఇల్లు లాక్కుంటాడు, మీ ఈ పుట్ట లాక్కుంటాడు, ఈ చెట్టు లాక్కుంటాడు అని చెప్తున్నాడండి. జగన్ కి అంతగా డబ్బు సంపాదించాలనే ఆలోచన గాని ఉంటే రాజకీయాల్లోకి అసలు వచ్చేవాడే కాదండి. అదే అంత డబ్బు రాజకీయాల్లోకి వచ్చేవాడే కాదు, ఏదో వ్యాపారాలు హ్యాపీగా చేసుకుని ఉంటాడు. అదే డబ్బు సంపాదించాలనే ఆలోచన గాని ఉంటే అసలు 3600 కిలోమీటర్ మండు టెండలో పాదయాత్ర చేసేవాడే కాదండి. ఒక సింహాసనం మీద కూర్చొని రాజు ప్రజల కష్టాలను చూస్తే తెలియదనే ఉద్దేశంతో సింహాసనాన్ని వదిలేసి ప్రజల మధ్యలోకి వెళ్లి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకున్న ఏకైక నాయకుడని వైఎస్ జగన్మోహన్. ఒకసారి ఎవరన్నా ఇప్పుడున్న సీఎం క్యాండిడేట్ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా 3600 కిలోమీటర్లు ఒక సంవత్సరం పాటు పాదయాత్ర చేయమని చూద్దాము. ఆ దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక్కడండి. ఎవరంటే అది వైఎస్ జగన్. ఇంకోరు అంటున్నారండి, ఇంకోటిండి, వైఎస్ జగన్ వచ్చేసి అసెంబ్లీకి పోలేదంట అని చెప్తున్నారు. వాళ్ళకందరూ నేను ఒకటి చెప్తానండి. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా గర్జించినాడో ఒకసారి గుర్తు చేసుకోండి. వైఎస్ జగన్ ఉన్నప్పుడు తర్వాత ఏం జరిగిందండి, 23 ఎమ్మెల్యేలని ఎక్కడైతే అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ప్రదేశం, అటువంటి అసెంబ్లీలోనే ప్రజాస్వామ్య ఇలా ఎమ్మెల్యేని కొనేస్తా ఉంటే, ఆ అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కూనీ జరుగుతా ఉంటే అటువంటి ప్రజాస్వామ్యాన్ని వదిలేసి ప్రజాస్వామ్యం బతికించుకోవడానికి ప్రజల మధ్యలోకి వెళ్లాడు గాని అడవిలోకి పోలేదండి ఎప్పటికే గాని. మన ఇండియాలో ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం ప్రజల మధ్యలో ఉంటది. అందుకే ప్రజల మధ్యలోకి వెళ్లాడు. వాళ్ళ శక్తి కూడగొట్టుకుని ఒక సునామీలో అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెడతాడని మీకు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకోటి చంద్రబాబు నాయుడు 2014లో 600 హామీలు ఇచ్చినాడండి. హామీలు ఇచ్చి సీఎం అయినాడు. ఎన్ని నెరవేర్చినాడండి? అందులో ముఖ్యమైనటి అమరావతిని సింగపూర్ చేస్తాడు. చేసినాడా? చేయలే. ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, చేసినాడా? చేయలే. నిరుద్యోగ వృత్తి అన్నాడు, చేసినాడా? చేయలే. రుణమాఫీ అన్నాడు, చేసినాడా? చేయలేదా? చేయలేదు. వైజాగ్ లో రైల్వే జోన్ వచ్చిందే రాలే. కడపకి ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు, వచ్చిందే రాలే. ఏం చేసినాడు? ఏమి చేయలే. ఊరికి అబద్దాలు చెప్పడమే. ఇంకోటి నోట్ల రద్దు నేనే చెప్పింది అంటాడు. మళ్ళీ నాకు సంబంధం లేదు అంటాడు. ప్రత్యేక హోదా కావాలంటాడు. వద్దు, ప్యాకేజీ చాలనేసి మన అందరి చెవులో క్యాబేజీ పెట్టిన ఘనత కూడా ఇతనిదే. అన్ని యూటర్న్స్, అన్ని అబద్దాలు చెప్పేదే అండి. ఈయన 30 years ఇండస్ట్రీలో జరిగిందంతా ఇదే. ఒకసారి గుర్తు చేసుకోండి. 1983లో కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుతో టీడీపీలో కలిసినాడు. అదే 1995లో ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి టీడీపీని హస్తగతం చేసుకున్నాడు. మళ్ళీ 1998లో యునైటెడ్ ఫ్రంట్ కి వెన్నుపోటు పొడిచినాడు. 2004లో బీజేపీకి వెన్నుపోటు పొడిచినాడు. 2009లో టీఆర్ఎస్ కి వెన్నుపోటు పొడిచాడు. 2013లో సిపిఐకి వెన్నుపోటు పొడిచాడు. మళ్ళీ 2018లో ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వెన్నుపోటు పొడిచి అదే కాంగ్రెస్ లోకి మళ్ళీ కలుస్తాడండి. ఒకసారి చూసుకోండి. ఇతను 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అందులో మొత్తం వెన్నుపోట్లే ఉంటాయండి. ఎక్కడే గాని మనం కనిపించాం. 30 సంవత్సరాల చరిత్రలో వెనక తిరిగి చూసుకుంటే మొత్తం వెన్నుపోట్లే ఉంటాయండి. అందులో మనం ఎక్కడే గాని కనిపించాము. ఒకసారి చూసుకుంటే కావాలంటే. ఇప్పుడు అంటాడండి, అంత 30 సంవత్సరాల చరిత్ర ఉంటే గనా పక్క రాష్ట్రాల నుంచి సీఎంలను పిలుచుకోవాల్సిన అవసరం లేదండి. మన రాష్ట్రంలో లేరు, ఒక్కరు కూడా లేదండి. ఎందుకంటే అందరికి వెన్నుపోటు పొడి చేసి వదిలేస్తే ఎవరు చేస్తారనే ప్రచారం. అదే జగన్ ఒక సైగ చేయమనండి, క్యూ కడతారు ప్రచారం చేసేదానికి. అంటే అది మంచితనానికి అది అర్థం, వెన్నుపోటులకి అది వచ్చే అర్థం. 150 సంక్షేమ పథకాలు చేపట్టినాడంటండి ఈ 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాలు వదిలే మొత్తం 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గుర్తుండిపోయే 3 పథకాలు, గుండెలో దూసుకుని పిండే 3 పథకాలు చెప్పమనండి.
ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏవైనా పథకాలు ఉన్నాయంటే అందులో ఒకటి ఆరోగ్యశ్రీ, రెండు మళ్ళీ 108, 104 ఇందిరమ్మ గృహాలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణం, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లోనే 5 సంవత్సరాల పీరియడ్ లోనే జరిగినాయండి. ఇతని పీరియడ్ లో 15 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో కానీ ఒక్క పథకం కూడా గుర్తుంటే పథకం ఎవరికైనా ఉండాలని చెప్పండి, ఛాలెంజ్ చేస్తా. ఒక్క పథకం కూడా లేదండి ప్రజలకు పనికొచ్చేది. కేవలం 6 నెలల ముందు పసుపు కుంకుమ ఇలాంటి పథకాలు పెడతారు పనికి మాంటే జనాలకి ఎటువంటి ఓట్లు పడేదానికే తప్ప లాంగ్ టర్మ్ గా పనికొచ్చేది ఒక్క పథకం కూడా ఉండదండి. ఒక పథకం ఉండదు. ఏం తెలుసా అదే, నేను 10వ తరగతిలో ఎస్ఏ రాసినప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే పథకం రన్ అవుతుంది. ఇదే జన్మభూమి. ఏమైనా ఉపయోగం ఉందండి? ఆ జన్మభూమి కమిటీలు ఒకటి పెట్టినాడు. అది ఎలా తయారంటే ప్యారలల్ గవర్నమెంట్ లా తయారైనాయి. అంటే ఏదైనా పని చేయాలంటే గవర్నమెంట్ ఆఫీసులో పోకముందు వీళ్ళ దగ్గర పోవాల్సి వస్తుంది. ఒక ముఠా గ్యాంగ్ లా తయారు చేసి పెట్టినారు దాన్ని. ఇది ఆయన చేసిన ఘనత. ఇంకోటండి రైతులకు చెప్తాడు. రైతుల విషయంకి నేను కృష్ణా జలాలను తీసుకొచ్చి గోదావరి జలాలు తీసుకుని కృష్ణాలు కట్టి వీళ్ళకందరూ కెనాల్ని కడతానని చెప్తున్నాడు. బానే ఉండే ఈ కెనాల్స్ అన్ని వైఎస్ రాజశేఖర పీరియడ్ ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తారో బానే ఉంది. వీళ్ళకి అందరికి మించింది కెనాల్ కలపడం కాదని, వీళ్ళకి అందరికి రైతులకు కావాల్సిందే వర్షం. 5 సంవత్సరాల నుంచి వర్షం లేక కటకటాలు వాళ్ళ కరువు వచ్చే కటకటాలు సస్తా అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయినాడండి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మా గిట్టుబాటు ధర ఇవ్వండి అని అడిగితే డబ్బులు ఇవ్వని చెప్తారండి. ఈ నవనిర్మాణ దీక్ష చేసుకునే దానికి కోట్లు ఖర్చు పెడతాడు. ఢిల్లీలో ఏసీలో ఎమ్మెల్యేలని రూమ్స్ బుక్ చేసుకుని కోట్లు ఖర్చు పెడతాడు. సింగపూర్ కి పోవడానికి కోట్లు ఖర్చు పెడతాడు. కానీ ఇక్కడ జనాలు మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి డబ్బు లేదని చెప్తాడు. అదే స్టేట్ యూనిట్ అయినప్పుడు అప్పుడు రైతులు ఏదే విధంగా గిట్టుబాటు ధర కోసం వెళ్తే వాళ్ళ మీద షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళ మీద టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్ళ మీద ఎన్నో విధాలు లాఠీ చార్జీ చేసుకున్నారండి. అందుకే రైతు ప్రజలారా నేను మీకు చెప్తున్నాను, ఒక్కసారి వైఎస్ జగన్ కి ఓటు వేయండి. మీ మీద వీగా వాళ్ళకుండా చూసుకుంటాడు. మీకు కష్టం వస్తే మీ కన్నీళ్లు తుడుస్తాడు. మీ కడుపు మాడితే మీ కంచెంలో కూడే వస్తాడు. మీ మీద ఏమైనా చెయ్యి ఎత్తిన చెయ్యిని నరికి కత్తి అవుతాడని చెప్తున్నాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఎరువు కావాలా లేకపోతే కరువు కావాలా, మీకు వరి కావాలా లేకపోతే ఊరి కావాలా డిసైడ్ చేసుకుని మరి వైఎస్ జగన్ కి ఓటు వేయాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉందండి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ క్యాండిడేట్ అనౌన్స్ చేశాడండి. దాంట్లో చూశారండి 9 మంది ఐఏఎస్ ఆఫీసర్, 15 మంది డాక్టర్లు, 35 మంది బీసీల్లో, 4 మంది బ్రాహ్మిన్స్, 5 మందిని మైనార్టీ క్యాండిడేట్స్ కి ఇచ్చాడు. ఇంత బాగా డివైడ్ చేసిన ఏదైనా పార్టీ ఉందండి? మైనార్టీకి 5 ఎమ్మెల్యే ఇచ్చిన ఏదైనా పార్టీ ఉందండి ఇంతవరకు? ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. దాంట్లో పాటు మైనార్టీకి 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు కేటాయిస్తే ఈయన 4 సంవత్సరాల్లో కనీసం ఆయన క్యాబినెట్ లో చంద్రబాబు క్యాబినెట్ లో ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎమ్మెల్సీ కూడా లేడండి. గుర్తుపెట్టుకోండి. మైనార్టీలకి ఈయనకి ఏం చేస్తున్నాడంటే బూచిగా చూపిస్తున్నాడు. మోడీని బూచిగా చూపించడము, మిగిలిన మైనార్టీ ఓట్లని కేఏ పాలని పెట్టి క్రిస్టియన్ ఓట్లని, కాంగ్రెస్ ని పెట్టి మైనార్టీ ఓట్లని, జనసేన పెట్టి ఇంకొన్ని మైనార్టీ ఓట్లని చీల్చేసి ఈ మైనార్టీ ఓటు ఎటువంటి పరిస్థితిలో కూడా వైసీపీకి పడనీయకుండా చేస్తున్నాడని ప్లాన్ చేస్తున్నాడు. మన మైనార్టీ ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన ఓటు ఎప్పటికే గానీ వైసీపీకే వేయాలా, ఇది ఓట్స్ డివైడ్ చేసేది వైసీపీకి పడనీయకుండా ప్లాన్ చేస్తున్నాడన్న విషయం మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ ఉన్నాడంటే దానికి ఆ 4% రిజర్వేషన్ అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. మనం ఎప్పుడు డివైడ్ కాకూడదు. మనం ఎప్పటికైనా యునైటెడ్ గానే ఉండాలా. అప్పుడే మనకి బలం అనే విషయం ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు జనసేన అనే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడండి. ఏంది పార్టీకి క్యాప్షన్ ఏంటింది? పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కదా. క్యాప్షన్ మాత్రం అదిరిపోయిందండి. ఒకటే చెప్తున్నానండి, ఎవరిని ప్రశ్నించున్నారండి? అధికారం ఉండేవని, ప్రతిపక్షంలో ఉండేవని. ప్రతిసారి జగనే ప్రశ్నిస్తారని 5 సంవత్సరం అధికారం ఉండేవని ప్రశ్నించాలి కదండి. ప్రశ్నించాలి. ఎంతసేపు జగన్ కి ప్రశ్నించేది. ఈయన కోస్తాలు ఉంటే రాయలసీమ వాళ్ళని తిడతాడు, రాయలసీమలో ఉంటే కోస్తాలను తిడతాడు. ఆంధ్రాలో ఉంటే తెలంగాణలో తిడతాడు, తెలంగాణలో ఉంటే ఆంధ్రాలో తిడతాడు. ఏందండి ఇదన్నీ మెచ్యూర్ పాలిటిక్స్ అంటే? ఇంకా చాలా ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ ఉండారండి. నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఒకటే చెప్తున్నానండి, ఈయన చంద్రబాబు నాయుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో మందిని పిలుచుకొని వస్తున్నాడు. సీఎంస్ ని పిలుచుకురామని ఎంత మంది వచ్చినా కూడా సింహం సింగిల్ గానే వస్తుంది. రాష్ట్రం దేశంలో ఉన్న అందరు సీఎంలందరినీ పిలుచుకొచ్చుకోమను. కానీ వీళ్ళకి అందరికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం, మొగతనం, మొగుడు వైఎస్ జగన్మోహన్ అనే విషయం గుర్తుపెట్టుకునే అవసరం మీకు ఎంతైనా ఉందండి.
ఇప్పుడు మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏదంటే ఈ సీఎం చంద్రబాబు నాయుడు సీఎం పీఠం అండి. ఈయన ఎప్పుడైతే సీఎం పీఠాన్ని ఖాళీ చేస్తాడో ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వెళ్ళిపోతుందండి. అందుకే నేను చెప్తున్నాను, మనమందరం వైసీపీ ఓటేసి జగన్ ని గెలిపించుకుని ఆ గెలుపుని వైఎస్ రాజశేఖరుడికి అంకితం చేసి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చేలా చేయడం మనందరి కర్తవ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీడీపీ ఎలా తయారైందంటే టీడీపీ, టీ అంటే తీసుకోవడం, డి అంటే దోచుకోవడం, పి అంటే పంచుకోవడం అండి. తీసుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం పార్టీకి ఓటేస్తారా, లేకపోతే వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. సైకిల్ కొంటే ఎప్పుడు గ్యారంటీ ఇవ్వరండి, వారంటీ కార్డు ఇవ్వరు. గ్లాస్ కొంటే కూడా గ్యారంటీ కార్డు ఇవ్వరు. కానీ ఒక ఫ్యాన్ కొన్నప్పుడు మాత్రమే గ్యారంటీ ఉంటుందండి. కానీ వైసీపీ ఫ్యాన్ కి మాత్రం 5 సంవత్సరాల గ్యారంటీ అండి. అదే చెప్తున్నాను. నేను చెప్పిందని ఒకసారి మీరు ఫ్యాన్ కింద కూర్చొని హ్యాపీగా సేద తీరుతూ ఆలోచించండి. ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు ఎంత చల్లని గాలి వస్తుందో అదే చల్లని గాలి, అదే చల్లని దీవులు మీకు కలకాలం ఉండాలంటే అదే ఫ్యాన్ గుర్తుకి ఓటైతే వైఎస్ జగన్ అఖండ మెజార్టీ గెలిపించాల్సింది మీ అంతా నేను ప్రార్థిస్తున్నానండి. ఎన్ని రోజండి ఈ ఓల్డ్ పాలిటిక్స్, ఈ ముసలి పాలిటిక్స్, కొంచెం యువ రక్తాన్ని ఇవ్వాలండి. పాలిటిక్స్ లో కొత్తదనం కావాలండి. ఒకటే చెప్తున్నానండి, క్యాస్ట్ ని చూసి కాదు కెపాసిటీని చూసి ఓటు వేయండి. మీరు ఏప్రిల్ 11 నాడు పోలింగ్ బూత్ కి వెళ్ళినప్పుడు మీ ముందర ఈవీఎం మిషన్ ఉన్నప్పుడు మీ మనసులో వైఎస్ జగన్, మీ గుండెలో వైఎస్ రాజశేఖర రెడ్డి, మీ ముఖంలో చిరునవ్వు, మీ చూపుడు వేలు ఫ్యాన్ గుర్తు మీద ఉండాలనే విషయం మాత్రం మర్చిపోకండి. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీ అందరినీ గుండెలో పెట్టుకుని చూసుకుంటాడు. ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ప్రతి ఇంటిలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడని మీ అందరికీ చెప్తూ ఇంతవరకు నేను చెప్పిన దాన్ని విన్నందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే నేను చెప్పిన పార్టీకి ఓటేయండి, లేదంటే మీకు ఇష్టమైన పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఓటు ఎవరిష్టం వాళ్ళది. నా వీడియో నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.